న్యూటీవీ తెలుగు కుటుంబ పోషణ కోసం మస్కట్ వెళ్లిన ఓ తెలుగు మహిళ అక్కడ తీవ్ర వేధింపులకు గురవుతూ తనను కాపాడాలంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పంపిన వీడియో సందేశంపై ఆయన తక్షణమే స్పందించారు. ఆమెను వెంటనే స్వదేశానికి రప్పించాలని తన కార్యాలయ అధికారులను ఆదేశించారు. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం గ్రామానికి చెందిన దూదేకుల షెహనాజ్ అనే మహిళ పనిచేసే చోట యజమానుల వేధింపులు తాళలేకపోయింది. పవన్ కళ్యాణ్ అన్న కాపాడన్నా అంటూ రోధిస్తూ ఆమె సోషల్ మీడియా ద్వారా పంపిన వీడియో ఉప ముఖ్యమంత్రిని కదిలించింది. తనకు తిండి నీళ్లు కూడా పెట్టకుండా కొడుతున్నారని, ప్రాణాలు పోయేలా ఉన్నాయని ఆమె తన ఆవేదనను వెళ్లిబుచ్చారు. ఈ వీడియో చూసి చలించిన పవన్ కళ్యాణ్ షెహనాజ్ను వెంటనే స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని తన కార్యాలయ సిబ్బంది ఆదేశించారు. దీంతో ఉప ముఖ్యమంత్రి కార్యాలయం రంగంలోకి దిగింది. అధికారులు వెంటనే షెహనాజ్ భర్త ద్వారా ఒమన్లోని ఏజెంట్తో మాట్లాడారు. అదే సమయంలో మస్కట్లోని భారత దౌత్య కార్యాలయాన్ని భారత విదేశాంగ శాఖ అధికారులను సంప్రదించి ఆమెను వీలైనంత త్వరగా భారత్కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. షెహనాజ్ను సురక్షితంగా స్వదేశానికి రప్పించే ఈ ప్రక్రియను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నన్ను కాపాడండి. నా పేరు షహనాజ్, మాది ఊరు వైపాడు లొకేషన్. నన్ను కాపాడండి. పవన్ కళ్యాణ్ అన్నా నన్ను కాపాడండి అన్నా. మీ కాలు కొట్టుకుంటాను. మీరు రోజు కొట్టే పని కొట్టి పెడతానని భయపడి బాత్రూంలోకి వచ్చి వీడియో చేసి పెడతానన్నా. నన్ను కాపాడండి అన్నా. మీ కాలు పట్టుకుంటాను, చంపేసినట్టుకుంటాడు. ప్లీజ్ అన్నా, పవన్ కళ్యాణ్ అన్నా కాపాడండి. నేను ఇట్లా మస్కట్లోకి వచ్చి ఇరుక్కునేసినానన్నా. నన్ను కాపాడండి అన్నా. కొద్దిసేపు వస్తే సెల్లు కూడా పెరుక్కునేసి బాగా వాతుతా అన్నాడు. అన్నం నీళ్ళు లేదన్నా, ఒక రూమ్లో బంధించేసినాడన్నా. బాత్రూంలోకి వచ్చి వీడియో తీసి పెడతానన్నా. మీ కాలు పట్టుకుంటాను, నన్ను కాపాడండి అన్నా. నాకు 3 బిడ్డలు ఉన్నారన్నా. నాకెవరు లేరన్నా పట్టించుకునేదానికి. మీ కాలు పట్టుకుంటానన్నా, నన్ను కాపాడండి. నా బిడ్డల దగ్గరికి నన్ను చేర్చండి అన్నా. ప్లీజ్ అన్నా, నాకు భయం ఎత్తుకుంటాను. మీ కాలు పట్టుకుంటాను. నాకు ఫిట్స్ కూడా వస్తానన్నా వీడు కొట్టే దెబ్బలకి. మీ కాలు పట్టుకుంటాను, నన్ను కాపాడండి అన్నా. లేకపోతే నేను చచ్చిపోయినట్టుకున్నానన్నా. నాకు 3 బిడ్డలు ఉన్నారు. ప్లీజ్ అన్నా.